భాషా భాగాలలో ఐదవది అయినటువంటి అవ్యయం గురించి తెలుసుకుందాం. అవ్యయం లింగ వచన విభక్తి శూన్యం. అంటే లింగ విభక్తి వచన పురుష కాల నియమాలు లేని పదాలను అవ్యయం అంటారు. అంటే లింగం వచనాలతో ఏ మాత్రం కూడా సంబంధం ఉండదన్నమాట. ఉదాహరణ: ఓహో, కటకట, అయ్యయ్యో, అక్కట మొదలైనవి. ఆహా, కూర ఎంత బాగుంది. ఈ యొక్క వాక్యంలో ఆహా అనేది అవ్యయం. ఓహో, అలా జరిగిందా. ఈ యొక్క వాక్యంలో ఓహో అనేది అవ్యయం. అయ్యయ్యో, పడిపోయావా. అయ్యయ్యో అనేది అవ్యయం. అబ్బబ్బా, గోల పెట్టకు. అబ్బబ్బా అనేది అవ్యయం. అక్కట, ఎలా గాయపడ్డావు. అక్కట అనేది అవ్యయం.